కడప జిల్లా పులివెందులలో చిన్నారి రిత్విక మృతి కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు పూలంగళ్ల కూడలిలో ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మురళీనాయక్ నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని రిత్విక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ మురళీనాయక్ బాలిక తల్లి సృజన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో దర్యాప్తు కొనసాగుతోందని, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఫిర్యాదులో పేర్కొన్న స్వాతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని, గతంలో ఇరు కుటుంబాల మధ్య వివాదాలున్న నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్తో పాటు అన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రిత్విక హత్య కేసు దర్యాప్తును రూరల్ సీఐ శాంతిలాల్, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి నిర్వహిస్తుండగా డీఎస్పీ మురళీనాయక్ పరిశీలన అధికారిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాలిక తల్లి సృజనకు ఎఫ్ఐఆర్ కాపీని అందజేసినట్లు వెల్లడించారు. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరిబడి అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, యూట్యూబర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బాధాకరం విషయం రాత్రే చెప్పినాం క్లియర్గా. ఎవరైతే మన సృజనశ్రీ అనేటువంటి బాధితురాలు ఉన్నారో వారిది వచ్చి లింగాల మండలము, లోపట నూతల గ్రామము. అక్కడ జరిగినటువంటి సంఘటన క్లియర్గా రాత్రికి చెప్పడం జరిగింది. వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని అన్నారు. ఈ సృజనశ్రీ ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో ఈ ఫిర్యాదుదారులు లింగాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఈ ఫిర్యాదు మీద ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద 46/26 మర్డర్ కేసు, కొత్త చట్టాలు మారినాయి కాబట్టి దానికి భారతీయ న్యాయ సంహిత అని అంటారు. దాని సెక్షన్ 103 క్లాజ్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము మనం నమోదు చేసినాము. పాత ఐపీసీలు అయితే మర్డర్ కేసు 302 ఐపీసీ ఆ కేసుగా క్లియర్ గా నమోదు చేసినాము. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణ చేసి గత రాత్రే మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్, సిఐస్ 4, ఎస్ఐస్ 10 మంది, అది కాక క్లూస్ టీమ్ సంబంధించినటువంటి వారు, ఒక ఏఎస్ఐ గారు, 2 హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు పోవడము. అదే రకంగా డాగ్ స్క్వాడ్ కూడా కడప జిల్లా నుంచి రాజశ్రీ గౌరవ ఎస్పీ కడప జిల్లా ఎస్పీ గారు నైటే క్లూస్ టీమ్ ను, డాగ్ స్క్వాడ్ ను అందరినీ పంపించడం జరిగింది. నైటే కేసు అయితే ఎవరు చంపారు ఏమన్నారు అనేది క్లియర్ గా ఇచ్చారు. ఈమె కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ముద్దాయి ముఖ్యంగా ఎవరైతే స్వాతి అనేటువంటి ఉన్నారో ఆమెను ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. ఇక వారు ఇచ్చేటువంటి డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్, అదే రకంగా డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్ తో పాటు వీళ్ళ ఇంటికాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయడం చెప్పిందంటే పోలీసు వారే చెప్పారు. వారి పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి వీరికి చిన్న గలాటలు, అదే రకంగా మోటార్ సైకిల్ కాల్ చేయడము, అదే రకంగా ఎవరు కాల్చినారు ఏం కాల్చినారు అనేటువంటిది సాక్ష్యాలు కన్నా లేకోకుండా ఉంటే తరచూ గలాట పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అక్కడ సీసీ కెమెరాలు బోత్ హౌసెస్ కి, స్వాతి హౌసెస్ కు, సృజనశ్రీ హౌసెస్ కి అక్కడ ప్రొవైడ్ చేయడము, ఆ రాకపోకలు ఎవరు వస్తున్నారు ఏం కథ అని చెప్పి ఆ రోజుల్లో జగడం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిందే కాక మన తహసీల్దార్ లింగాల వారి కోర్టులో మనం బౌండరీ చేసినాము. వీరి పక్క ఎవరు సృజనశ్రీ కల్లా 3, స్వాతి కల్లా వాళ్ళ భర్త అండ్ ఆమె, మొత్తం 5 మందికి మనం తహసీల్దార్ కోర్టులో మనం బౌండరీ చేశాం. అంటే ఫర్దర్ గా ఇంకా గలాడబడితే వీళ్ళు గవర్నమెంట్ కు, అంటే ఎంఆర్ఓ గారు ఇచ్చేటువంటి ఆర్డర్ ప్రకారం ఇప్పుడు వైలేషన్ అయింది కాబట్టి ఈ ఎవరైతే స్వాతి అనే అమ్మాయి ఉందో ఇప్పుడు నేను 1 year బాగుంటానని చెప్పి బాండ్ రాయించారు 1 lakh. అది కూడా
ఇప్పుడు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ 1 lakh రూపీస్ కూడా ఆమెకు కలెక్ట్ చేయండి అని చెప్పి పెనాల్టీ వేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆమె అరెస్ట్ తర్వాత మనం రాస్తాము. వారు బాధ్యత వహించి 1 lakh రూపీస్ కానీ లేదా ఎంఆర్ఓ గారు ఎంత చెప్తే అంత కట్టాల్సి వస్తుంది. 1 లక్ష కన్నా తక్కువ కాకోకుండా అది కంపల్సరీగా వాళ్ళు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఆమెనే కాదు, ఎవరైనా సరే ఒక 324 కానీ, ఏ కేసు కానీ, హార్ట్ కేసు కానీ, కిడ్నాప్ కేసు కానీ, ఏ అదర్ కేసెస్ లో గానా ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అయ్యి ఎంఆర్ఓ గారి దగ్గర శాంతి భద్రతలు విఘాతం కలిగించేసి బౌండర్ ఎగ్జిక్యూట్ చేస్తే గన ఎగ్జిక్యూట్ బాండ్స్ అనేటువంటిది ఇస్తారు. ఆ బాండ్స్ ను ఇప్పుడు వైలేట్ చేస్తారు కాబట్టి దాన్ని కూడా ఫోర్ ఫ్యూచర్ అనేటువంటిది అది ఎంఆర్ఓ గారికి రాస్తాం. వారు తదనంతరం వారు చూసుకుంటాం. ఈ ఏదైతే మనం డాగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి రిపోర్టు, ఈ ఇంటికాడ ఉండేటువంటి సిసి ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి కలెక్ట్ చేసుకుంటాము. అదే రకంగా వాటర్ డ్రమ్ లో పన్నారు కాబట్టి ఆమె కడుపులో నీళ్లు కూడా పోయినాయి కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి నీళ్లు కూడా మన మెడికల్ ఆఫీసర్ నుంచి సీజ్ చేస్తాము. ఇక్కడ ఐఓ గారు కూడా ఆ డ్రమ్ లో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి 2 కంపారిజన్ కి విజయవాడ FSL కు పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చేసి ఆమెకు 100కి 100 పాళ్ళు ఈమెకు న్యాయం చేస్తాం. ఆమెకు 100కి 1000 పాళ్ళు అరెస్ట్ చేసే తీరుతున్నాం. దాంట్లో డౌట్ ఏం లేదు. ఈమె ఇప్పుడు FIR కావాలని అన్నారు. FIR తో పాటు ఇంక్వెస్ట్ కూడా ఒక 2-3 గంటల్లో అవుతుంది. ఆ కాపీ కూడా మేము వారికి ఫర్నిష్ చేస్తాము.